నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టంలో సగమన్నా ఐఏఎస్ ప్రిపేర్ అవ్వడానికి పోయుంటే ఈ పాటికి ఐఏఎస్ ఆఫీసర్‌ని అయిపోయేవాడినిరా బాబు. ఏంటో ఈ దరిద్రం. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. ఓకే సెకండ్ అండి. దరిద్రం దశావతారాలు ఎత్తితే ఎవరు మాత్రం ఏం చేయలేము అంటాను చూసారా? దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే అనిపిస్తుంది. మీకు చూపిస్తాను ఆగండి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది. ఇక్కడ ఇది డౌన్, ఒక్క నిమిషం బ్యాక్ క్యామ్ పెట్టడానికి రావట్లేదు. ఇక్కడ ఇది డౌన్లోడ్ చేస్తుంటేనేమో డౌన్లోడ్ అవ్వట్లేదు. ఒకటోసారి ఇక్కడ చూడండి సౌండ్ రికార్డర్, ఇక్కడ నేను రికార్డ్ చేస్తుంటేనేమో ఇది రికార్డ్ అవ్వట్లా. రెండోసారి టైం చూస్తేనేమో 11:40 అయింది, నైట్ 11:40 అయింది టైం చూస్తే. ఎల్లుండి అంటే ఫ్రైడే ఈవినింగ్ 6:30 PM కి మనకి వీడియో రిలీజ్ అవుతుందని చెప్పి ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. కానీ ఇప్పటి వరకు ఇంకా వీడియో షూటింగ్ కూడా అవ్వలేదు. కొత్త కదా, అది అలా ఉంటది. దరిద్రం దశావతారాలు ఎత్తితే ఇంత దరిద్రంగా ఉంటది. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. సరే ఇదంతా ఎందుకు, మైక్ ని డైరెక్ట్ గా ఫోన్ కే కనెక్ట్ చేసి రికార్డ్ చేద్దాం అనుకుంటేనేమో దాని అవుట్పుట్ ఇలా వస్తుంది. నౌ లెట్ us టాక్ అబౌట్ ద ఆరిజిన్ ఆఫ్ మెడూసా. ఈ మెడూసా ఆరిజినేషన్ గురించి మనకి 2 స్టోరీస్ చాలా ఫ్రీక్వెంట్ గా వినిపిస్తూ ఉంటాయి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఈ విషయం అర్థం కాక, అదే మైక్ ఇలా రికార్డ్ అవుతుంది అన్న విషయం నాకు అర్థం కాక ఆల్మోస్ట్ 10 minutes వీడియో మొత్తం రికార్డ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ చూసుకుందామని చెప్పి చూసుకుంటే అది ఇలా వచ్చింది. The next day. ఏంటో ఈ దరిద్రం, ఎవరైనా మనుషులు ఉంటే చెప్పలేను. ఇప్పుడు ఎవరో వస్తున్నారు చూడండి, ఎవరో మనుషులు వస్తున్నారు. మనుషులు వస్తేనేమో చెప్పలేను, అంతెందుకు ఎవరైనా చూస్తున్నారన్న చెప్పలేను, ఎవరైనా వింటున్నారన్న కూడా నేను అంత ఈజీగా చెప్పలేను. ఇక్కడ రాత్రి చూస్తేనేమో సిస్టమ్ అంతా పాడైపోయింది. ఈరోజు మధ్యాహ్నం చూస్తేనేమో సరే చేద్దామని చెప్పి కూర్చునేసరికి మళ్ళీ ఏమైందిరా? తను వెనక్కి తిరిగి చూస్తుంది. ఈరోజు మధ్యాహ్నం సరే చేద్దామని కూర్చునేసరికి అనుకోకుండా వేరే చోటికి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు బయటకు వచ్చి కూర్చుంటేనేమో లైట్ ఫెయిల్ అయిపోతుంది, మనుషులు కూడా వాకింగ్కి వస్తున్నారు. A few moments later. లైట్స్ అయితే వచ్చేసాయి, లైట్స్ తో పాటు జనాలు కూడా వచ్చేసారు. కానీ ఈరోజు మాత్రం ఏమైనా సరే ఎంతైనా సరే ఖచ్చితంగా వీడియో కంప్లీట్ చేసిన తర్వాతే ఇంటికి వెళ్తా. లేకపోతే ఇంకా రేపు వీడియో రాదు. ఇంకా వీడియో రాదు అనేది కాదు, కానీ రేపు ఖచ్చితంగా రావాలి అంతే. రేపు ఈవినింగ్ 6:30 PM కి మన వీడియో వస్తుంది, చూద్దాం ఏమవుద్దాం. One eternity later. మామ మొత్తానికైతే వీడియో మాత్రం చేసాము. మామూలుగా రాల వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. కాకపోతే మన ఆడియన్స్ ఎలా తీసుకుంటారని అర్థం కావట్లేదు. ఇంట్రో వీడియో వచ్చేసి ఇంట్లో చేసాము, తర్వాత మెడూసా గురించి ఇంట్రొడక్షన్ వచ్చేసి ఎక్కడో మధ్యాహ్నం చేసాము, మళ్ళీ ఈ కంప్లీట్ వీడియో వచ్చేసి ఈ టైంలో చేసాము. మన ఆడియన్స్ ఏమనుకుంటారో ఏమో మరి, అంటే ఈడేంట్రా బాబు ఇన్ని చుట్లు తిప్పేస్తున్నాడు ఇదే అనుకుంటారేమో. కానీ చాలా దరిద్రం కొట్టేసింది మామూలుగా కొట్టేయలేదు అసలు. అంటే ఎట్లాగంటే ఏం చేయాలనుకున్నా కానీ సరే అన్నీ రివర్స్ అయిపోతున్నాయి అన్నమాట. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. ఇన్ని ఇబ్బందుల వల్ల ఇలా చేయాల్సి వచ్చింది, లేకపోతే ఒక క్లియర్గానే చేసేవాడిని. కానీ వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది మామ. మీరైతే చూడండి, మీకు చాలా క్లియర్గా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది, చాలా ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. సో మీరు వీడియో చూడండి, నచ్చుద్ది. 2000 years later. మొత్తానికి వీడియో అయితే పోస్ట్ చేస్తాం మామ. మనకు వచ్చిన వ్యూస్ అనేది తెలుసా 19. నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నా వీడియో ఖచ్చితంగా చూడండి అని చెప్పడానికైతే ఇవన్నీ చెప్పలేదు. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. జస్ట్ బిహైండ్ ద సీన్ ఏం జరుగుతుంది అనేది మీకు తెలియడానికి మాత్రమే ఈ వీడియో చేశాను.
బట్ లెట్ మీ టెల్ యూ ఫ్యూ థింగ్స్ వాట్ ఈస్ ఇన్ యాక్చువల్లీ దేర్ ఇన్ దిస్ వీడియో సో దట్ యూ గైస్ కెన్ నో వాట్ ఐ డూ యాక్చువల్లీ ఫీల్ అబౌట్ ఇట్. సో నేనేంటంటే ప్రతిదీ కూడా ఒక సినిమాటిక్ ఫీల్డ్లో ఆలోచిస్తాను. అంటే ప్రతి షాట్ కూడా ఒక పర్టికులర్ ఇలా ఉండాలి, ఇలా చేయాలి అన్న ఇదిలో ఆలోచిస్తాను. సో అలానే చేశాను. కానీ ఇందులో నేను చేశాను అనుకునే మేజర్ మిస్టేక్ ఏంటి అంటే 1 minute కంప్లీట్గా ఒక ఇట్లా రీక్యాప్ టైప్లో పెట్టేశాను. మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ అక్కడే స్ట్రక్ అయిపోతున్నారు. ఐ మీన్ అక్కడే ఆగిపోతున్నారు. ఇంకేముందిలే ఈ వీడియో అన్నట్టుగా అక్కడితో వెనక్కి వచ్చేస్తున్నారు. సో ఈ ఆడియన్స్ రిటెన్షన్ కూడా కంప్లీట్గా తగ్గిపోయింది. నేను 15 minutes వీడియో పెడితే జస్ట్ 1 minute రిటెన్షన్ వచ్చింది. అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు అది ఎంత ఘోరంగా వెళ్తుంది అనేది. మీరైతే జస్ట్ చూడండి ఫస్ట్ అసలు ఓవరాల్గా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది చూడండి. మీకు వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లేకపోతే నన్ను ఇంకా ట్రాష్లో పడేసేయచ్చు. బట్ చూస్తేనే కదా తెలిసేది. కాకపోతే అందరూ ఏంటంటే కొత్త మొహం అని చెప్పి బేసిక్గా ఇది సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ ఇలా ఉంటుందిలే. కొత్త మొహం కనిపిస్తే మనం పెద్దగా పట్టించుకోం కదా, ప్రతి ఫీల్డ్లో ఉండేదే ఇది. కానీ చూడండి, మీకు వర్త్ అనిపిస్తేనే సపోర్ట్ చేయండి అని చెప్పడానికి మాత్రమే వచ్చాను. నేను మళ్ళీ అదే సినిమాటిక్ ఫీల్తో చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.